అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ మైనార్టీ మన షరీఫ్ గారికి కలవటం, అలాగే అబ్దుల్ అజీజ్ గారికి మాట్లాడి ఈ తాడిగడప 42 ఎకరాల లీజ్ వ్యవహారం కానివ్వండి, ఈ అన్యాకాంతరమైన ఈ బడాబాబుల చేతుల్లో నుంచి విడిపించి పేద ముస్లింలకు చెందే విధంగా, దీని మీద వచ్చే ఆదాయం పేద ముస్లింలకు చెందే విధంగా కొత్తగా ఎన్నుకబడ్డ అబ్దుల్ అజీజ్ గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు కానివ్వండి, మా ఎమ్మెల్యేలు కానివ్వండి, దీనికి సంబంధించిన మినిస్టర్ గారు కూడా, మైనార్టీ వ్యవహారాల మినిస్టర్ గారు కూడా, మన ఫరూక్ గారు కూడా దీని మీద స్పందించి ఆంధ్రప్రదేశ్ యావత్తు ఉన్న వక్ఫ్ బోర్డు భూములు ఈ పేదలకు చెందాల్సిన క్లియర్ లాగా ప్రతి ఒక్క ఎకరా ప్రతి ఒక్క అంగుళం కూడా పరిశీలించి దాని మీద వచ్చే ఆదాయాన్ని వక్ఫ్ బోర్డు ద్వారాగా మనకు మైనార్టీ కాలేజీలు కానివ్వండి, డెవలప్మెంట్ విధంగా మనకు షాదీఖానాలు కానివ్వండి, అలాంటి దాని మీద మీరు మొత్తం ఒక కమిటీగా ఏర్పడి, మా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు దీంట్లో, నెంబర్గా ఉన్నారు కాబట్టి ఈ వక్ఫ్ బోర్డు పరిశీలించి వక్ఫ్ బోర్డు భూములు పేద ముస్లింలకు, పేద వారికి చెందే విధంగా దీని ప్రాపర్టీ మీద వచ్చే ఇన్కమ్ చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. ముస్లిం సమైక్య వేదిక స్టేట్ కోశాధికారిని, మా కమిటీ సభ్యులు మొత్తం.